కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం, వాస్తవాలను ఆయన వివరించనున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 9న ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. కమిషన్ ముందు చెప్పబోయే విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు వివరించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం, వాస్తవాలను ఆయన వివరించనున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 9న ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. కమిషన్ ముందు చెప్పబోయే విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు వివరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు ముఖ్యంగా ఏ అంశాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం ఏంటనే దానిపైన గతంలోనే మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరోసారి కాళేశ్వరం కమిషన్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఇక 11వ తేదీన కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారం, వాస్తవాలు అనే అంశంపై ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. ముఖ్యంగా కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మాత్రమే కాదు, మిగిలిన బ్యారేజీలు, రిజర్వాయర్లతో కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశాము. ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి పూర్తి స్థాయిలో 2 పంటలకు నీళ్లు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడిందంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయినిగా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. అయితే మేడిగడ్డ బ్యారేజీ ఎన్నికలకు 2 నెలల ముందు కుంగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 1,00,000 కోట్లు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టు వద్ద బ్యారేజ్ నిర్మించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ముఖ్యంగా ఎల్లంపల్లి నుంచే వరద నీరు ద్వారా, గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లకు తరలించి రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వలన ఉపయోగం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో తిప్పికొడుతుంది. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత కొండపోచమ్మ సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు మూసీలో కలుపుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. అంటే హైదరాబాద్ నగరానికి 40 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వవచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనగా ఉంది. వీటన్నిటి అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు చెప్పబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే నిన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను విచారణ చేసింది. ముఖ్యంగా ఆ ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగింది, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ అక్కడే ఎందుకు కట్టాల్సి వచ్చిందనే ప్రశ్నలను మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ అడిగింది. ఇప్పుడు 9వ తేదీన హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు కాబట్టి కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నల ఆధారంగా తాము చెప్పదలుచుకున్న అంశాలు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు కట్టాల్సి వచ్చింది, తుమ్మిడిగట్టు వద్ద నీటి లభ్యత లేకపోవడం, కేంద్ర జలవనరుల సంఘం ఇచ్చిన సూచనలతో పాటు రైతాంగానికి ఉపయోగపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలకు ఆధారంగా ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగింది, అక్కడే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయడం వల్ల ఉపయోగం ఏంది అనేది, అంటే వాటర్ ను వెనక్కి తీసుకువచ్చి రిజర్వాయర్లలో నింపడం ద్వారా రైతులకు ఎండాకాలంలో సైతం నీళ్లు ఇచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనగా మనకు కనపడుతుంది. ఈ అన్నిటి అంశాలను హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించబోతున్నారు. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత జూన్ 2వ తేదీనే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈ రోజు అంటే 9వ తేదీన హరీష్ రావు కాళేశ్వరం
కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు కాబట్టి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారం అంటే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు వలన వచ్చినటువంటి లాభాలు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వలన ఉపయోగపడే వాస్తవం ఏంటి అనేది హరీష్ రావు ప్రజల ముందు ఉంచేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.